నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ అండ్ నేచర్. నా పేరు సంధ్య. ఈరోజు పూణేలో చాలా ఎక్కువ మంచు పడుతుందండి. మార్నింగ్ 8 అవుతుంది, అయినా కూడా తగ్గలేదు. మన ఆంధ్రాలో కూడా ఇలానే ఉందా? కామెంట్ చేయండి. మొక్కలకు వాటరింగ్ చేశాక కొంచెం హార్వెస్ట్ ఉందండి, అది చేసుకోవాలి. బీరకాయలు ఉన్నాయి, ఇంకా కొంచెం గోంగూర ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసుకోవాలండి. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇప్పుడైతే హార్వెస్టింగ్ చూసేద్దామండి. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పాను కదా, శంఖం పూలు ఉందండి. ఇది బ్లూ కలర్లో 2 పెటల్ శంఖం ఫ్లవర్. ఇవైతే బ్లాస్నమ్ రోజెస్ అంటారండి, వీటిని చిలకముక్క పూలు అంటారు తెలుగులో. చాలా బాగున్నాయి కదా ఇవి. ఇంకా వైట్ శంఖం పూలు కూడా ఉంది. ఇదైతే తులసి మొక్కకు మొత్తం అల్లేసిందండి వైట్ శంఖం పూలు. ఇంకా బీరపాదు, ఈ లోపల ఒక బీరకాయ ఉంది, అది చూద్దాం. చాలా పెద్దదైంది, ముదిరిపోయిందేమో అనుకున్నాం, లేతగానే ఉంది బాగానే. అసలు ఈ చెట్టు అసలు తులసి మొక్క ఉందనే తెలియదండి, అంత మొత్తం అల్లేసింది. అటువైపు ఒక బీరకాయ ఉందండి, అది కూడా తీసుకో. పపాయ ఉన్నాయండి, చాలా పెద్దగా వస్తున్నాయి కాయలు. గ్రోత్ భలే బాగుంది, కానీ పళ్ళు అవ్వడానికి టైం పడుతున్నాయి పెద్ద కాయలు. ఇక్కడ గోంగూర ఉందండి, ఇది పుల్ల గోంగూర. కట్ చేసుకోలేదు కూడా, కొంచెం ఇద్దరి కోసమే, పచ్చడి కోసం కొంచెం అయితే సరిపోతుంది. అటువైపు అయితే బెండ మొక్కలు వేసానండి, అవి అంత గ్రోత్ రావట్లేదు, మట్టి వేసేయాలి. ఇంకా కొంచెం ఇంకా ఇటువైపు చిన్న బెండ మొక్క ఉంది చూడండి, మొక్క కాయలు భలే వస్తున్నాయి కదా. ఈ బీరకాయను కూడా కట్ చేసుకోవాలండి, లేకపోతే భూమికి తాకిస్తుంది, చేదు వచ్చేస్తుంది. ఇటువైపు కూడా ఫ్లవర్స్ ఉన్నాయండి బార్డర్స్లో. చిలక మొక్క ఫ్లవర్స్ బాగా వచ్చాయండి. వర్షాకాలంలో చాలా ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం తక్కువ అయ్యాయి, అయినా కూడా బాగానే ఉంది. రుద్ర తులసి ఇవన్నీ ఇంకా బార్డర్లో వేసానండి. వైట్ శంఖం ఫ్లవర్స్ ఇవన్నీ ఇక్కడైతే కట్ చేసానండి. ఇది చాలా పెద్ద కాయ వచ్చింది బీరకాయ. ఇవి కూడా కట్ చేసాను. బెండకాయలు ఉంటే అవి కూడా కట్ చేసేసాను. ఈ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ వైట్, ఆరెంజ్, బ్లూ కలర్ చాలా బాగున్నాయి కదా, అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇది ఇంత కొంచెం సరిపోతుందండి గోంగూర అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.